పట్టభద్రుల సింహగర్జన కరీంనగర్లో జరుగుతున్నటువంటి ఈ సభకి భారీ ఎత్తున గ్రాడ్యుయేట్స్ అయితే తరలి రావడం జరిగింది. ఇక్కడ వచ్చినటువంటి బీఎస్పీ పార్టీ నుంచి కూడా మనకి నల్లాల శ్రీనివాస్ గారు ఉన్నారు. తను ప్రసన్న హరికృష్ణకి బీఎస్పీ నుంచి పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తా ఉన్నారు. వారి యొక్క వాయిస్ మనం ఇప్పుడు విందాం, వాళ్ళు ఏం చెప్తారనేది. చెప్పండి బ్రదర్, మీరు పట్టభద్రుల ఎమ్మెల్సీలో పోటీ చేస్తున్న ప్రసన్న హరికృష్ణకి పూర్తి మద్దతుతోటి మీరు చాలా మంది కూడా రావడం జరిగింది బీఎస్పీ పార్టీ నుంచి. మీకు ఏ రకంగా మీరు మద్దతు తనను ఏ ఉద్దేశంతో మద్దతు ఇస్తున్నారు, ఏ రకమైనటువంటి విజయాన్ని మీరు కాంక్షిస్తూ ఉన్నారు? ఏదైతే కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ జరుగుతున్నటువంటి పట్టభద్రుల ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్నటువంటి ప్రసన్న హరికృష్ణ గారు తప్పకుండా రేపు జరిగేటటువంటి ఎన్నికల్లో 100% గెలిచే అవకాశం ఉంది, గెలుస్తున్నారు. ఎందుకు అంటే ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఉన్నటువంటి రెండు పార్టీలు కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి 1,000 కోట్ల రూపాయలు ఉన్నటువంటి వాళ్ళకు వారు టికెట్ ఇచ్చింది. ఒక బీసీ బిడ్డగా బహుజనవాదాన్ని మోసేటటువంటి పార్టీ ఈ భారతదేశంలో ఉన్నటువంటి బహుజన్ సమాజ్ పార్టీ ఒక బీసీ బిడ్డకు అవకాశం ఇవ్వడం జరిగింది. ప్రజలందరూ కూడా, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బీసీలను రేపు రాజ్యాధికారం రావాలి, మనందరం రాజ్యాధికారంలో వాటా కావాలనేటటువంటి ఒక గొప్ప సంకల్పంతో ఉన్నారు కాబట్టి వాళ్ళు గెలుస్తారు. మరీ ముఖ్యంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ పోరాటం ఏదైతే ఉందో మీరందరూ కూడా, ప్రజలందరూ కూడా గమనించాల్సింది. సెంటు చుక్కలకు, చెమట చుక్కలకు జరుగుతున్నటువంటి పోరాటం, సామంతపరులకు, సామాన్యునికి జరుగుతున్నటువంటి పోరాటం. సామంతపరులకు, సామాన్యునికి జరుగుతున్నటువంటి ఈ పోరాటంలో సామాన్యులైన ఒక గ్రాడ్యుయేట్ల పరిస్థితులు తెలిసినటువంటి ఒక మేధావి, గొప్ప జ్ఞానం కలిగినటువంటి ప్రసన్న హరికృష్ణ గారు తప్పకుండా విజయం సాధిస్తారు. ఎందుకు అంటే వారికే ఎందుకు ఓటేయాలంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలు స్థాపించినటువంటి నరేందర్ రెడ్డి గారు, అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి అంజిరెడ్డి గారు, ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల్లో పనిచేసేటటువంటి ఉద్యోగుల ప్రాబ్లమ్స్, సమస్యలను కూడా పరిష్కరించలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి అభ్యర్థి ఈరోజు పట్టభద్రుల సమస్యలను పరిష్కరించేటటువంటి ఆస్కారం లేదు. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బీఫామ్ అనేది ప్రసన్న హరికృష్ణకి ఇస్తారని ఒక వాదన వినపడింది. తర్వాత అది సడన్ గా మారి ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలకు అధినేత నరేందర్ రెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. అంటే ఇది ప్రసన్న హరికృష్ణ ఒక బీసీ అవడం వల్లనే ఈ యొక్క సీట్ తీసుకోలేకపోయారా? మీరు ఎలా భావిస్తారు దాన్ని? అవును, తప్పకుండా. మనం ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ప్రజాపాలన అని చెప్పి బీసీలకు కులగణన చేస్తామని చెప్పి బీసీలను మభ్యపెట్టే రకంగా చేస్తుంది. బీసీల కులగణన కాదు, ముందు బీసీలకు కేటాయించేటటువంటి టికెట్ల విషయంలో కానీ, లేకపోతే వారికి ఉన్నటువంటి మంత్రివర్గంలో కానీ, లేకపోతే ఇప్పుడు ఏవైతే నామినేటెడ్ పోస్టులు ఉన్నాయో ఆ పోస్టులు అన్నిటి కూడా కులగణన కాదు, ఇప్పుడు ఉండేటటువంటి బీసీలకు ముందు వాటికి కల్పిస్తే ఆ బీసీల కులగణన పైన బీసీలు నమ్మేటటువంటి ప్రసక్తి. ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో దొరల వెల్మల రాజ్యం నడిచింది. ఇప్పుడు రెడ్ల పరిస్థితి, రెడ్డులు రాజ్యమేరి బీసీలను అనగదొక్కేటటువంటి కుట్ర. ఎందుకంటే ఈ భారతదేశంలో ఉన్నటువంటి జనాభాలో 100కు 85% మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ మత మైనార్టీలు ఉంటే కేవలం ఒక 15% ఉన్నటువంటి అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి వాళ్ళు మనల్ని దోచుకొని మన అందరినీ కూడా కుట్ర చేసేటటువంటి పరిస్థితి జరుగుతుంది. ఇప్పటివరకు కూడా చూసాము, అన్ని రాజకీయాలలో కూడా ఏ ఎలక్షన్స్ జరిగినా కూడా రెడ్డిల ప్రభావం కానీ అగ్రకులాల ప్రభావం అధికంగా ఉంటుంది. ఈసారి ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇది ఒక చారిత్రకమైనటువంటి పోటీ. ఇది జరిగితే కనుక భవిష్యత్తులో చాలా రాజకీయ మార్పులు వస్తాయనేటువంటి వాదన చాలా వరకు వినబడతా ఉంది. బీసీలు ఈసారైనా ఖచ్చితంగా ఒక బీసీ వాదంతో ఉన్నటువంటి ఒక బీసీ బిడ్డను గెలిపిస్తారని మీరు నమ్ముతున్నారా? 100కు 100% నమ్ముతా ఉన్నాం. ఎందుకంటే మనం ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ చూస్తున్నాం. బీసీలు చైతన్యవంతమై కార్యరూపణ దాల్చినటువంటి సందర్భం. ఇప్పుడు మీరు ఇదే వేదిక మీద చూస్తుంటే ఎంతోమంది బీసీల కోసం పోరాటం చేసినటువంటి ఎంతోమంది పెద్ద పెద్ద నాయకులు వచ్చి కూడా ప్రసన్న హరికృష్ణ గారికి పూర్తి మద్దతు, పార్టీలకు అతీతంగా, పార్టీలకు సంబంధం లేకుండా ఒక బీసీ బిడ్డ ఈరోజు నిల్చున్నాడు. బీసీ బిడ్డకు గెలవాలి అని చెప్పేటటువంటి ఒక బీసీలో ఒక చైతన్యం, రాజకీయ చైతన్యం వచ్చింది. తప్పకుండా వారు గెలవడానికి బీసీలు చైతన్యం చెందిరని చెప్పి మేము ఈ సందర్భంగా భావిస్తాం. ఎన్నో రాజకీయ పార్టీ మీటింగ్ లో చూస్తూ ఉంటాం, దాదాపుగా డబ్బు ఇచ్చో, బిర్యానీ ప్యాకెట్ ఇచ్చో, మంది ఇచ్చో తరలిస్తున్నటువంటి ఇన్సిడెంట్స్ మనం ఎన్నో చూసాం. కానీ ఈ రోజు జరిగినటువంటి మీటింగ్ లో గ్రాడ్యుయేట్స్ చాలా భారీ స్థాయిలో వచ్చారు. హైదరాబాద్ నుంచి కూడా తరలి రావడం జరిగింది. తను పోటీ చేస్తున్న 4 జిల్లాల నుంచి కూడా భారీగా వచ్చారు. అంటే వీళ్ళంతా స్వచ్ఛందంగా వచ్చారనుకోవచ్చా? 100కు 100% దానిలో ఎలాంటి అనుమానం లేదు. రేపు ఇక్కడనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది SRR కాలేజీలో
వారు కూడా సభ పెడుతున్నారు. ఆ సభకు ఒక 10 మందిని ఒక్క రూపాయి డబ్బులు ఇవ్వకుండా, వారికి ఎలాంటి ట్రాన్స్పోర్ట్ లేకుండా, భోజనం పెట్టకుండా వారిని తీసుకొచ్చినట్టయితే మేము దేనికంటే దానికి. ఎందుకంటే ఇక్కడ ఎవ్వరు కూడా స్వచ్ఛందంగా ఒక్క రూపాయి ఆశించకుండా వారే సొంత డబ్బులతోటి, ఇప్పుడు మేము కూడా బీఎస్పీలో ఉండేటటువంటి ప్రతి ఒక్క కార్యకర్త కూడా ప్రచారం చేసేటటువంటి సందర్భంలో ఒక రూపాయి ఆశించకుండా కూడా మేము ఈ బీసీ బిడ్డ అయినటువంటి ప్రసన్న హరికృష్ణ గారి గెలుపు కోసం నిరంతరం పనిచేస్తాను. ఇతర రాజకీయ పార్టీలు అట్లా కాదు. ఎన్నికలు రాగానే వాళ్ళు నోట్ల సంచులతోటి, డబ్బుల కట్టలతోటి డబ్బులు ఇచ్చి ఓటును కొనుక్కొని మళ్ళీ వాళ్ళ అధికారంలోకి పోయి మళ్ళీ మన దగ్గరనే డబ్బులు వసూలు చేసినటువంటి కుట్ర జరుగుతుంది. ఇప్పుడు ఇదే ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారు, వారు ఆల్ఫోర్స్ విద్యా సంస్థలు స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన చేసినటువంటి సామాజిక సేవ ఏదన్నా ఉంటే ముందట పెట్టమని చెప్పి ఈ సందర్భంగా ఇదే ప్రసన్న హరికృష్ణ గారు 10 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడంలో వాళ్ళు చాలా కృషి చేశారు. తాను తీసుకునేటటువంటి జీతంలో 30% ఈ నిరుద్యోగుల కోసం ఖర్చు పెట్టినటువంటి సందర్భం. అదేవిధంగా రేపు గెలిచిన తర్వాత కూడా 50% నాకు వచ్చేటటువంటి జీతంలో మేము ఈ నిరుద్యోగుల కోసం చెప్తా అని చెప్పి బాజాప్తా ఒక బాండ్ పేపర్ తీసుకొని వారు ఏదైతే నిరుద్యోగులకు పట్టభద్రులకు చేయాల్సినటువంటి హామీల పైన 8 అంశాలతోటి ఓపెన్గా ఇట్లా అందరి ప్రజల పట్టభద్రుల సమక్షంలో పెట్టినటువంటి ఒక గొప్ప వ్యక్తి ప్రసన్న హరికృష్ణ గారు. ప్రజలందరూ కూడా గమనిస్తారు. ఎక్కడికక్కడ విలేజ్లకు వెళ్ళినా, టౌన్లో వెళ్ళినా, ఇక్కడ ఉన్నటువంటి 4 ఉమ్మడి జిల్లాలో కూడా మా ఓటు ప్రసన్న హరికృష్ణ గారికి అని చెప్పి ఇతర పార్టీలో ఉండేటటువంటి నాయకులు కూడా చెప్తా. ఫైనల్ గా చెప్పండి, ఇప్పటివరకు చాలా వరకు సోషల్ మీడియాలో ఒక వాదన వినిపిస్తా ఉంది. ఈ రోజు పోటీ చేస్తున్నటువంటి ప్రసన్న హరికృష్ణ రేపు గెలిచిన తర్వాత తిరిగి కాంగ్రెస్ లో చేరుతారనేటువంటి ఒక వాదన చాలా మంది కూడా స్ప్రెడ్ చేస్తా ఉన్నారు. దీంట్లో ఎంతవరకు నిజం? మీరు ఇందాకనే దీని మీద కూడా ట్రోలింగ్స్ వస్తే కూడా వారే సమాధానం చెప్పారు. ప్రసన్న హరికృష్ణ మైండ్లో ఎలాంటి నెగిటివిటీ ఉంటుంది, వారు క్లియర్గా చెప్పడం జరిగింది. నేను కాంగ్రెస్ పార్టీకి ఎట్టి పరిస్థితిలో పోయేదే లేదని చెప్పి వారు చెప్పడం జరిగింది. మనందరం కూడా వారి మాటల్లోనే మేము కూడా వారిని పూర్తి స్థాయిలో విశ్వసిస్తాను. ఒక బీసీ బిడ్డగా బీసీలకు ఇప్పుడు ఉండేటటువంటి రాజకీయంగా చైతన్యం వచ్చి మేము ఒక బీసీ బిడ్డని గెలిపించుకోవాలని చెప్పి వేలాది మంది బీసీలు ఈరోజు కార్యాచరణ దాచి ఇలాంటి మీటింగ్లకు స్వచ్ఛందంగా వస్తారు. రేపు మళ్ళీ వారు ఈ బీసీ ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకుపోవడంలో అధికార పార్టీని ప్రశ్నించే గలంగా ప్రశ్నిస్తా అని చెప్పి వారు చెప్తున్నారు. ఆ ప్రశ్నించే గలంగానే ఉంటారని చెప్పి మేమందరం అయితే భావిస్తాం. థ్యాంక్ యూ. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. చాలా వరకు వచ్చినటువంటి అందరూ కూడా ఇక్కడ గ్రాడ్యుయేట్స్, 4 జిల్లాల నుంచి వచ్చిన గ్రాడ్యుయేట్స్ కూడా స్వచ్ఛందంగా వచ్చినట్టుగా వాళ్ళు తెలియజేస్తా ఉన్నారు. అలాగే బీఎస్పీ పార్టీ ప్రధానంగా తనకు పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తా ఉంది. రేపు ప్రసన్న హరికృష్ణ యొక్క విజయం అనేది దాదాపుగా ఖాయమైందని ఈ సభ ద్వారా చెప్పొచ్చు అనే విషయాన్ని కూడా వాళ్ళు క్లియర్ గా చెప్తా ఉన్నారు. ఇక సోషల్ మీడియాలో వస్తున్నటువంటి తను గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి మారుతారనే అంశం మీద కూడా ప్రసన్న హరికృష్ణ ఇంతకుముందు స్టేజ్ మీద ప్రామిస్ కూడా చేయడం జరిగింది. నేను ఖచ్చితంగా గ్రాడ్యుయేట్స్ తరఫున, టీచర్స్ తరఫున, ఎంప్లాయీస్ తరఫున కొట్లాడతానని చెప్పేసి కాలఖండిగా చెప్పడం జరిగింది. ఇది ఇక్కడ ఉన్నటువంటి అంశం. థ్యాంక్ యూ.